గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో సతోషి మైనింగ్ అప్లికేషన్లో మనం మైనింగ్ చేసినటువంటి H1 లేకపోతే Heaven1 అనేటటువంటి ఎయిర్ డ్రాప్ని ఏ విధంగా మనం ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా అనేది పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మైనింగ్ గురించి టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సతోషి అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మై వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు H1 అనేసి ఒక ఎయిర్ డ్రాప్ నేమ్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని విత్డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా క్లియర్గా మనకు లింక్ విత్డ్రా అడ్రస్ అనేది కూడా హైలైట్ అయి ఉంది. సో ఈ లింక్ విత్డ్రా అడ్రస్ అనే దాని మీద క్లిక్ చేసే ముందు మీకు ఒక విషయం, ఒక సూచన, అదేంటి అంటే ఈ H1 నెట్వర్క్ యొక్క టెస్ట్ నెట్ ఏదైతే ఉందో Heaven1 టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేసి నేను ఒక 2 డేస్ బ్యాక్ వీడియో చేశానండి. ఎవరైనా ఈ టెస్ట్ నెట్లో పాల్గొనకుండా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెస్ట్ నెట్లో పాల్గొనండి. సో ఆ టెస్ట్ నెట్లో మీరు పాల్గొనే టైంలో మీకు ఒక వెరిఫైడ్ అడ్రస్ అనేది క్రియేట్ చేయబడుతుంది అనమాట. ఎక్కడ అని అంటే చూడండి, గూగుల్ క్రోమ్లో ఈ టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దీంట్లో ఏ విధంగా మనం పార్టిసిపేట్ చేయాలి అనేసి ఒక వీడియో అయితే నేను క్లియర్గా చేయడం జరిగింది ట్రస్ట్ వ్యాలెట్ని యూజ్ చేసి. సో మెటామాస్క్లో ఏదైతే ఉందో బ్రౌజర్ వర్క్ అవ్వకపోవడం వల్ల టోటల్ వర్క్ అంతా కూడా గూగుల్ క్రోమ్లో తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ బ్రౌజర్లో చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను చూడండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నా. సో ఆ టెస్ట్ నెట్ చేసే టైంలోనే ఈ H1 అనేటటువంటి ఈ టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ కూడా, నెట్వర్క్ను కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అనమాట, H1 అనేసి. సో మనం ఈ H1 అనే అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇదివరకు మనం సతోషిలో మైనింగ్ చేసిన ప్రాజెక్టులకు ప్రతిదానికి కూడా ఏం చేసామంటే కోర్ చైన్ మీద ఉండేటటువంటి అడ్రస్లు ఇచ్చేవాళ్ళము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రాజెక్ట్కి H1 టెస్ట్ నెట్ అనేసి కొత్తగా ఇంకొక నెట్వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో Heaven వాళ్ళకే ఒక నెట్వర్క్ అనేది ఉందన్నమాట, మెయిన్ నెట్. సో అందుకని చెప్పేసి ఆ అడ్రస్ ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే మనం ఈ అడ్రస్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉండాలండి. ఈ అడ్రస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దాంతోపాటు టెస్ట్ నెట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనే వీడియో క్లియర్గా చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను లింక్ ఒకటి. దానికి కావాల్సినటువంటి అదర్ మెటీరియల్ అంటే ఈ అడ్రస్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇచ్చుంటాను అనమాట. ఈ ఏదైతే ఉందో మెయిన్ నెట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన అడ్రస్లన్నీ ఇచ్చుంటాను. వాటిని యూజ్ చేసి మీరు ఖచ్చితంగా ఆ టెస్ట్ నెట్లో పాల్గొనండి. సో టెస్ట్ నెట్లో పాల్గొంటే మీకు ఈ మెయిన్ నెట్ అడ్రస్ క్రియేట్ చేయడంతో పాటు మీకు గూగుల్ క్రోమ్లో కూడా ఈ టెస్ట్ నెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది వెరిఫై కూడా చేసుకుంటాం అనమాట. సో ఆ అడ్రస్ని మనం తీసుకెళ్ళేసి ఇప్పుడు విత్డ్రాకి ఇవ్వాలి, వెరిఫై చేసినటువంటిది. సో అక్కడ H1 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ చూడండి. రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో మీరు ఈ టెస్ట్ నెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి ఏ విధంగా ఉంది అనేసి. OX86E లాస్ట్లో 907 అనమాట. సో దీన్ని నేను మీకు ఇప్పుడు క్రోమ్లో టెస్ట్ నెట్లో పాల్గొన్నాం కదా అక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా మనం టెస్ట్ నెట్ చేసినటువంటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ OX86AE అనేసి ఉంది, క్లియర్గా లాస్ట్లో D907 ఉంది. సో ఇదే అడ్రస్ని మనం ఇప్పుడు తీసుకెళ్ళేసి ఎక్కడ సతోషి అప్లికేషన్లో ఇస్తామన్నమాట. సో ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని ఇంకొకసారి కాపీ చేయండి. ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి H1 నెట్వర్క్ యొక్క అడ్రస్ కాపీ చేసి తిరిగి సతోషి అప్లికేషన్కి రావాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ విత్డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. సో మీరు అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ
H1 లింక్ విత్డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేయమనేసి ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో రిజిస్టర్డ్ మెయిల్ ఐడి దానికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంట్రీ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో మెయిల్లో నాకు వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేశానండి. కాపీ చేసి తిరిగి సతోషి అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ కోడ్ ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. H1 విత్డ్రా అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో ఈ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వస్తే మీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టే. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లింక్ విత్డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది. హైలైట్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అది హైలైట్ ఎందుకు అవుద్ది అంటే మనకు ఏమన్నా ఒకవేళ రాంగ్ ఏదన్నా జరిగితే తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి మాత్రం ఇది హైలైట్గానే ఉంటుందండి. సక్సెస్ అని పడితే చాలు, ముందు ఒకసారి చూపించాను కదా సక్సెస్ఫుల్ అనేసి. సో ఆ డైలాగ్ అనేది పడితే మన విత్డ్రా అనేది ఈ వ్యాలెట్ అడ్రస్ లింక్ చేయడం అనేది సక్సెస్ అయినట్టే. సో ఒకవేళ ఎవరైనా కానీ మీరు సతోషి అప్లికేషన్ ఫస్ట్ టైం మైనింగ్ చేసి ఇదివరకు ప్రాజెక్టులలో విత్డ్రా పెట్టుకోకుండా ఇదే ఫస్ట్ టైం విత్డ్రా పెడుతుంటే వాళ్ళకి అసెట్ పాస్వర్డ్ లేకపోతే ఫండ్ పాస్వర్డ్ అనేది ఏదైతే ఉందో అది కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ కింద మీరు సతోషి అప్లికేషన్లో మెయిన్ పొజిషన్ ఏదైతే ఉందో మెయిన్ పేజ్ దానిలోకి వచ్చిన తర్వాత కుడివైపు కార్నర్లో కింది వైపు మీ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అసెట్ పాస్వర్డ్ అనేసి ఒక కాలం వచ్చింది చూడండి. సో ఈ అసెట్ పాస్వర్డ్ అనే కాలం ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేస్తే మీరు పాస్వర్డ్ అనే దాన్ని కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చండి. సో ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి, ఒకవేళ ఎవరు క్రియేట్ చేసుకోకుండా ఉండుంటే ఇక్కడ ఓన్లీ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. ఒకవేళ అలా రాకపోయినా మీకు పాస్వర్డ్ అనేది గుర్తుకు లేకపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చండి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న 24 అవర్స్ తర్వాతే మీరు విత్డ్రా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ H1 నెట్వర్క్ లేకపోతే హెవెన్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్ని విత్డ్రా చేసుకునే విధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.